నమస్కారం. మా గల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. ఒమన్లో వింటర్ సీజన్ సందర్భంగా విద్యుత్ ప్రమాదాలు పొంచి ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కాలంలో వాటర్ హీటర్లతో పాటు రూమ్ హాటర్ల వల్ల ప్రమాదం పొంచి ఉంటుందని తెలిపారు. గత వారం ఒక పట్టణంలో ఒక యువతి వాటర్ హీటర్ కారణంగా కాలిన గాయాలకు గురైంది. చికిత్స పొందుతూ తన ప్రాణాలను కోల్పోయింది. ఈ సంఘటన ప్రతి ఇంట్లో అవగాహన, సురక్షితమైన వినియోగం మరియు క్రమం తప్పకుండా నిర్వహణ అత్యవసర అవసరాన్ని తెలియజేసింది. సాధారణంగా ఫ్యామిలీస్ వింటర్లో వాటర్ హీటర్లపై ఎక్కువగా ఆధారపడుతున్నందున చిన్న నిర్వహణ సమస్యలే తీవ్రమైన భద్రతా ప్రమాదాలకు మారతాయని అధికారులు హెచ్చరించారు. అందువల్ల ఇంట్లో ప్రతి ఒక్కరికి విద్యుత్ సంబంధిత ప్రమాదాలపై అవగాహన కల్పించాలని ఎలక్ట్రికల్ ఇంజనీర్ మొహమ్మద్ అల్ యారూబీ సూచించారు. కేబుల్ సామర్థ్యాన్ని నిరంతరం చెక్ చేయాలని, సరైన గ్రౌండింగ్ లేకుండా హీటర్లను ఉపయోగించొద్దని తెలిపారు. వింటర్ సీజన్ ప్రారంభమయ్యే ముందు ట్యాంక్ మరియు పైపుల చుట్టూ థర్మల్ ఇన్సులేషన్ ఉండేలా చూసుకోవాలని, తద్వారా ప్రమాదాలు నివారించవచ్చని తెలిపారు. హీటర్లు అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించాలని, లేదంటే విద్యుత్ నిలిపివేయాలని కోరారు. ముఖ్యంగా పిల్లలు మరియు వృద్ధులకు నీటి వేడిని చేత్తో చూడాలని, బాత్రూంలో సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలని కూడా ఆయన సిఫార్సు చేశారు. దుబాయ్లో పుట్టినరోజున రోడ్డుపై ప్రమాదకరమైన స్టంట్ చేసిన వ్యక్తి జైలు పాలయ్యాడు. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగి అతన్ని అరెస్ట్ చేశారు. తన పుట్టినరోజు వేడుకల కోసం అత్యంత మండే పదార్థాన్ని ఉపయోగించి బహిరంగంగా వీధుల్లో మంటలు పెట్టిన ఒక యువకుడిని అరెస్ట్ చేసినట్లు దుబాయ్ పోలీసులు తెలిపారు. దుబాయ్ పోలీసుల జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ డైరెక్టర్ బ్రిగేడియర్ జుమా బిన్ సుబైదాన్ ప్రకారం ఈ స్టంట్ ట్రాఫిక్ చట్టాలను స్పష్టంగా ఉల్లంఘించడమే కాకుండా ఇతరుల జీవితాలు, ఆస్తికి ముప్పు కలిగించే నిర్లక్ష్యం ప్రవర్తన కిందకు వస్తుందని పేర్కొన్నారు. ఇటువంటి ఉల్లంఘనలకు దిర్హాం 2000 వరకు జరిమానా, 23 బ్లాక్ పాయింట్లు మరియు 60 రోజుల వరకు వాహన సీజ్కు దారితీస్తుందని హెచ్చరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను పర్యవేక్షించాలని, ఆన్లైన్లో ప్రమాదకర కంటెంట్ ప్రమాదాల గురించి వారికి అవగాహన కల్పించాలని దుబాయ్ పోలీసులు సూచించారు. సౌదీ అరేబియాకు ఎయిర్ టాక్సీలు వస్తున్నాయి. ప్రధాన నగరాల్లో ఎయిర్ టాక్సీ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. వర్టికల్ టేకాఫ్ మరియు ల్యాండింగ్ విమానాల్లో ప్రపంచ అగ్రగామి అయిన యుఎస్ కంపెనీ ఆర్చర్ ఏవియేషన్తో సౌదీ అరేబియా ఒప్పందం కుదుర్చుకుంది. రియాద్లో జరిగిన కొమోషన్ గ్లోబల్ సమిట్ సందర్భంగా ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. రియాద్లో నెక్స్ట్ జనరేషన్ రవాణా కోసం రోడ్ మ్యాప్తో అనుసంధానించబడిన అధునాతన వ్యవస్థను అభివృద్ధి చేయడానికి విస్తృత జాతీయ ప్రణాళికలు ఈ చర్య భాగమని తెలిపారు. అవగాహన ఒప్పందం ప్రకారం సౌదీ అరేబియా మరియు ఆర్చర్ VTOL విమానాల కోసం రవాణా నియంత్రణ చట్టాలను అప్గ్రేడ్ చేయనున్నారు. ఎయిర్ టాక్సీ సేవలను దశలవారీగా అమలు చేయనున్నట్లు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కెప్టెన్ సులేమాన్ అల్ మొహమ్మదీ తెలిపారు. ఆర్ట్ అండ్ క్యాపిటల్ ఇటీవల విడుదల చేసిన గ్లోబల్ పాస్పోర్ట్ పవర్ ర్యాంక్ 2025లో ఖతారీ పాస్పోర్ట్ 120 మొబిలిటీ స్కోర్తో ప్రపంచవ్యాప్తంగా 44వ ర్యాంకును సాధించింది. ఖతారీ పాస్పోర్ట్ ఉన్న పౌరులే 69 దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చు. అలాగే 42 దేశాలకు వీసా ఆన్ అరైవల్ సదుపాయాన్ని పొందొచ్చు. ఖతార్ పాస్పోర్ట్ ఉన్న వారికి 78 దేశాలకు వీసా అవసరం కాగా 9 దేశాల్లో ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ అందుబాటులో ఉంది. ఇక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 179 దేశాలకు వీసా రహిత ప్రవేశంతో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్గా ర్యాంక్ పొందింది. సింగపూర్ 2వ స్థానంలో నిలిచింది. తన 30వ స్థానం నుండి 2వ స్థానానికి ఎగబాకి స్పెయిన్తో సమానకరించింది. స్పెయిన్ పౌరులు వీసా లేకుండా 175 దేశాలకు ప్రయాణించవచ్చు. ఇదిలా ఉండగా GCC దేశాల్లో కువైట్ పాస్పోర్ట్ ఖతార్ కంటే కొద్దిగా వెనుకబడి 45వ స్థానంలో నిలిచింది. సౌదీ అరేబియా మరియు బహ్రెయిన్ పాస్పోర్ట్లు 48వ స్థానంలో మరియు ఒమన్ 51వ స్థానంలో నిలిచాయి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 2025లో 168 పాస్పోర్ట్ మొబిలిటీ స్కోర్తో 9వ స్థానంలో నిలిచింది. గత ఏడాది 173 స్కోర్తో 8వ స్థానంలో ఉండగా ఈ ఏడాది ఒక స్థానాన్ని కోల్పోయింది. అదే బాటలో యునైటెడ్ కింగ్డమ్ 2024లో 174 మొబిలిటీ స్కోర్తో 7వ ర్యాంకులో ఉండగా ఈ ఏడాది 169 స్కోర్తో 8వ స్థానంలో నిలిచింది. పాస్పోర్ట్ ఇండెక్స్ మొత్తం 199 దేశాలను పరిగణలోకి తీసుకుంది. ఇందులో 193 ఐక్యరాజ్యసమితి సభ్య దేశాల పాస్పోర్ట్లు మరియు 6 ఇతర భూభాగాలు ఉన్నాయి.
కువైట్ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ యొక్క వాతావరణ విభాగం గురువారం కువైట్లోని వివిధ ప్రాంతాల్లో వేర్వేరు వర్షపాత రికార్డులను నమోదు చేసింది. అల్ అబ్దాలీలో అత్యధికంగా 24.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా అల్ జహరాలో అత్యల్పంగా 5.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎగువ వాతావరణంలో ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిశాయని తెలిపారు. అల్ అబ్దాలీలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత అల్ రబియాలో 10.9 మిల్లీమీటర్లు, అల్ అబ్రాక్ ఫామ్లో 10.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాస్ అల్ సల్మియాలో 9 మిల్లీమీటర్లు, కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 8.4 మిల్లీమీటర్లు మరియు అల్ వఫ్రాలో 8.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ విభాగం తాత్కాలిక డైరెక్టర్ ధిరార్ అల్ అలీ తెలిపారు. బాలీవుడ్ తాజా స్పై సినిమా ధురంధర్ బహ్రెయిన్లో ప్రదర్శనకు అనుమతి నిరాకరించారు. దీంతో పాటు జీసీసీలోని మరే ఇతర దేశంలోనూ తెరపైకి ఈ సినిమా రాదని తెలుస్తోంది. రణవీర్ సింగ్ నటించగా ఆదిత్యధర్ దర్శకత్వం వహించిన ఈ హై ప్రొఫైల్ యాక్షన్ సినిమాకు యుఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, కువైట్ మరియు ఒమన్తో సహా అన్ని ప్రధాన గల్ఫ్ దేశాలు విడుదల చేసేందుకు అనుమతి నిరాకరించాయి. సినిమాలోని రాజకీయపరమైన కంటెంట్ వల్లే గల్ఫ్ దేశాలు అనుమతి నిరాకరిస్తున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అయితే సరిహద్దు వివాదాలకు సంబంధించిన సినిమాల పట్ల గల్ఫ్ మార్కెట్లు అత్యంత సున్నితంగా వ్యవహరిస్తాయని హిస్టరీ ఉంది. గతంలోనూ క్రాస్ బోర్డర్ ఇష్యూ నేపథ్యంలో ఫైటర్, టైగర్ 3 మరియు బెల్ బాటమ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల విడుదలపై వివిధ గల్ఫ్ దేశాలు నిషేధాన్ని విధించాయి. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.